హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్ని. ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు మీ అందరికీ హాయ్. నా పేరు హర్ని. నా వ్లాగ్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రవళిక వచ్చేసాము ఎక్కడికంటే బర్మింగ్హామ్ సఫారీకి అండి, వెస్ట్ మిడ్లాండ్ సఫారీకి వచ్చేసాము. అంటే ఏంటంటే ఒక జూ లాగా ఓపెన్ సఫారీ, ఒక అన్ని జూ ఎనిమల్స్ అన్నీ ఉంటాయి. సో మేము ఎలా ఎంజాయ్ చేస్తాము ఈరోజు దాన్ని మీరు కూడా చేసేది. క్విక్గా వెళ్ళిపోదాం పదండి. దీని ప్రైస్ వచ్చేసి మాకు £30 అండి ఓన్లీ సఫారీకి, అంటే 3000 పర్ పర్సన్. అలాగే మేము ఒక మినీ బస్ బుక్ చేసుకున్నాము, అది పర్ పర్సన్ 750 అనమాట. అంటే మనం నడవలేము కాబట్టి, ఇది కొంచెం పెద్దది కాబట్టి. సో అదండి ప్రైజింగ్ డీటెయిల్స్. సో మనం క్విక్గా వెళ్ళిపోయి బర్మింగ్హామ్ సఫారీ, వెస్ట్ మిడ్లాండ్ సఫారీని ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. దారా ప్రవళిక ఏమని చెప్తావా? వెల్కమ్ టు సఫారీ. గట్టిగా చెప్పు పాప, వెల్కమ్ టు సఫారీ. సరే పదండి వెళ్ళిపోదాం మనం. Nice to meet you, Mandy. Nice to meet you. Yes. She is Mandy అండి. తనే మనకి ఇప్పుడు సఫారీ బస్ డ్రైవ్ చేయబోతుంది. తనతోనే మన ఈ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. Will you please say something about this trip? Oh, the trip's lovely. It's you get to see all the animals. We talk about them as we go around. It's a fantastic day out. ఓకే, ఇదేనండి మన బస్. ఒక 2-3 hours ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మాండీ. Oh, you're welcome. Hey beautiful girl, what's your name? My name is Amy. What's your name? Say loudly. Ivy. Avi. Ava Lee. And Ava how Lee. old are you, Ava Lee? 4. 4 years old. Yeah. I have a baby girl. My daughter name is Ishika. You are so cute. Boy. Have you? Where you did this paint design this one? I Thank you so don't much. Thank you. Okay, is there? Yeah. Okay, you are so cute with this pink Do you want one. to face paint as well? Okay. Ava. Yeah. Well, how is your experience? Fantastic. We loved all of it. Where she did that painting one? Okay. What was the price of that one? అది బేబీ అంటండి, 3 years old అంట. అది ఇది బేబీ అంటండి, 3 years old ఏనంట. అది కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో. Where's the free horn? ఇవి యాక్చువల్గా అయితే చూడటానికి బ్లాక్ కలర్ లో ఉన్నా కానీ ఇవి వైట్ రైనోస్ అండి, ఆఫ్రికన్ వైట్ రైనోస్ అంటారు. అంటే గ్రే కలర్ లోనే, మీకు కెమెరాలో కొంచెం బ్లాక్ గా కనిపిస్తుంది కానీ గ్రే కలర్ అన్నమాట. గేట్స్ ఓపెన్ అవుతున్నాయండి. అవిగోండి పైన 2 సింహాలు, ఒకటి అటు ఒకటి ఇటు పడుకొని ఉంది. అది కూడా ఒక సింహం లాంటి రాయిని చెక్కిన దాని మీద పడుకొని ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా 2 పెద్ద. వావ్, అమ్మో అదేంటి నోరు చూడు ఎంత తెలిసిందో. ఒక ఆడ పెద్ద సింహము, ఆడ శివంగియా ఇది అంటారుగా అవి. వావ్, అక్కడ పైన 3 ఉన్నాయరా. అజ్జు ఎలా చూస్తుందో. దొరికామా అయిపోయామే, వేసేసిద్ది. అది చూడండి ఎలా చూస్తుందో. దొరికామా అయిపోయామే. అవి గ్లాసెస్ కూడా పగలగొడతాయి కదా, వాటికి అంత స్టామినా ఉండిద్ది కదా. వావ్, దాని జూలు చూడ అసలు ఎలా ఉంది. ఇది చూడండి అండి, ఒక రాక్ సింహం లాగా చెక్కారు, ఒక రాయిని సింహం లాగా అలా చెక్కారు. దాని మీద అవి పడుకొని ఉన్నాయి. ఒక రాయిని అలా చెక్కారనమాట. అవి ఇక్కడ వాటర్ తాగుతాయి అనుకుంటా. 20 hours a day. ఓకే, 20 hours నిద్రపోతాయంట అండి. ఒక రోజులో 20 గంటలు నిద్రపోతాయంట లైన్స్, 24 గంటల్లో. Not often, and the males also eat first. And the lions are the only big cats to have those tassels on the end of their tails as well. They live between 12 to 15 years in the wild. In captivity they can live a little bit longer. Yeah, they are over there. Do you see the elephants? Would you come into them? Yeah, probably a panther. ఏంట్రా ఉన్నాయా?
20 గంటలు నిద్రపోతాయంటండి ఇవి ఒక రోజులో. ఈ లైన్స్ 20 hours నిద్రపోతాయంట. Stop playing now. జిరాఫీ చూడండి ఎంత పెద్దగా ఉందో. మంచిగా నడుస్తుంది మంచి వావ్. You can. Is it bigger than a unicorn? These are bigger than a unicorn. ఎంత బాగుందో అసలు, ఎంత దగ్గరగా. You'll get me. Straight over. Oh yes. You just see her head. To see her hair go, she's Yeah. picked it again. Yeah. And she's only 4 months old. ఓ కానీ చాలా పెద్దగా ఉంది కదా. అది 4 months ఓల్డ్ అంటండి, కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో. But we will come back. అసలు ఎవ్వరు లేరండి బస్ లో. ఒక ఇద్దరు, ఒక బాబు, ఒక మమ్మీ, మేమే ఉంది. మేమిద్దరమే. అంటే ఇది వీక్ డేస్ కదా, వీకెండ్స్ అయితే ఎక్కువ మంది వస్తారు అనుకుంటే. వీక్ డేస్ కాబట్టి అది చాలా మంది ఓన్ ట్రాన్స్పోర్ట్, అలా కార్లు ఉన్నాయి కదా, అలాగే వస్తున్నారనమాట. విండోస్ అన్ని క్లోజ్ లోనే ఉన్నాయా అండి? ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్. ప్రవళిక భయపడుతుంది ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్ అనేసరికి విండోస్ అన్ని క్లోజ్ లో ఉన్నాయా లేదా అని. This is the only bus with air conditioning. ఇది సౌత్ ఏషియన్ వైల్డ్ డాగ్ అంటండి. నిద్రపోతుంది, ఏది పట్టినా కానీ నిద్రే. ఏ బాబు లేగు. ఏ బాబు అంతా పబ్కి వెళ్ళి వచ్చినట్టున్నాయి. నైట్ అంతా పబ్ లో డాన్స్ చేసి మార్నింగ్ నిద్రపోతున్నాయి. ఏం చేయలేం. పబ్కి వెళ్ళి వచ్చాయంట. వాటికి స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ లో డాన్స్ చేసి ఉంటాయి. 100 వాటర్ ని అది దాని ట్రంక్ లో పెట్టుకోగలదంట అండి. ఒకసారి అదే Elephants' స్టోర్ tusks are చేసుకోవచ్చు. made out of ivory, but they're also the elephant's incisors. And the very tip Wow. of the trunk is like your finger and your thumb. Yeah. First finger and your thumb, so they can just pick one strand of grass. Their gestation ఏంటి period బాధ is ఏంటుంది? 22 months to 24. ఓకే 22 months or 24 months? 22 months. ఓకే 22 to months. 24, yeah. ఇది almost 2 బేబీని years. క్యారీ చేసి, అంటే ప్రెగ్నెన్సీ దీని టైం వచ్చేసి 22 months అంటండి. వావ్, నాకు ఎలిఫెంట్ అంటే నిజంగా చాలా ఇష్టం. It was very nice. ఎంత బాగుందో. ఇంకా అసలు కెమెరాలో కొంచెం సరిగ్గా కనిపించలేదురా, రియల్ గా మనకి చాలా బాగుంది కానీ వ్యూ. కెమెరా అంత బాగా క్యాప్చర్ ఏంటది చేయలేదు. కళ్ళు మూసేసిందా? తెలిసే ఉన్నాయి కళ్ళు. As you can see, he's quite large. He's larger than the females, I see. and they're all African elephants. I see a giraffe. ఓకే, ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంటండి. అసలు చూడు ఎంత ఇట్లా పొడవుగా ఉంది. ఇది మేల్ అండి, And then we're back when we go back. ఇది మేల్ ఎలిఫెంట్. Yeah. So he's 24 years old, and his name's Coco. ఓకే 24 years ఓల్డ్ అంట అండి. దానికి 24 సంవత్సరాలు. దాని పేరు కోకో అంట. కోకోనే కదా. And hopefully in a couple of years we will have some baby elephants. Hopefully. Fingers crossed. ఇది కోకో అండి, మేల్ ఎలిఫెంట్. దీని పేరు కోకో. దీనికి 22 years అంటండి. You know what I am? వావ్. దీని ద్వారా ఇంకొన్ని ఎలిఫెంట్ బేబీస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట వాళ్ళు. And then we'll just go back to the giraffes. And then we're Philippine spotted deer. ఓకే, ఫిలిప్పైన్స్ బాటీ డియర్. అవి ఫిలిప్పైన్స్ డీర్స్ అంటండి. have you seen all the animals? వావ్, రాయల్ బెంగాల్ టైగర్ అండి, వైట్ కలర్. అది ఇప్పుడు ఇది కూడా మనదే. మనం వచ్చేసరికి పడుకుని పోయింది. ఇది కూడా మనదే. ఆడుతుంది. వావ్. Said it overly. ఆడుకుంటుంది. That's his ball. లెగు అమ్మ ఒకసారి బంగారు కొండ. కుక్క పిల్లలు ఆడినట్టే ఆడుతుంది అది అచ్చం. ఇట్ వాస్ ప్లేయింగ్ లైక్ ఎ డాగ్. మనం ఎవరైనా కొంచెం బయటికి కనిపించామంటేనా. దీనికన్నా లయన్ ఇంకా బాగుందిరా. అది చూడండి అసలు ఎట్లా తిరుగుతుందో అటు ఇటు. ఎవరు దొరుకుతారా, దేన్ని పొట్టలో వేద్దామా అనేమో తిరుగుతుంది. Really bad. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎంత గ్రేటోరా కదా. I was gonna say, is it feeding వాటికి ఫుడ్ time? పెడతా. He's pacing. సీన్ చూడు ఎంత బాగా అక్కడి వరకే వచ్చి వెనక్కిపోతుంది.
ఇది ఇండియన్ రైనో అంటండి. దీనికి ఏంటంటే యూనికార్న్ లాగా ఇట్లా కొమ్ము ఉండిద్ది కదా, అలా ఉంది. ఇది ఇండియన్ రైనో. which means one ఇండియన్ రైనోస్. పిచ్చుకు చూడు పిచ్చుకొచ్చింది దాని దగ్గరికి. ఎంత డీప్ స్లీప్ లో ఉందో. బాగా కింద నీళ్ళల్లో బాగా మురిక్కుండలో బాగా పడుకుని కింద మట్టి ఉంది కదా, ఇంకా చల్లగా ఉంటాయి రా మట్టిలో ఉన్న వాటర్. మనం కుండలో వాటర్ పోసుకుని తాగినా కానీ చూడండి చల్లగా ఉంటాయి. అలాగే ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇప్పుడు నైట్ అంతా డాన్స్ చేసినట్టుంది. ఇప్పుడు డీజేకి వెళ్ళి ఉంటుంది, అందుకే అంత గాఢమైన స్లీప్ లో ఉంది. డీజేకి నువ్వు వెళ్ళావు కాబట్టి the supplies make them a bit itchy. Underneath those folds, they are pink, pink, like unicorns. Yeah, we can see that pink part also. Yeah, Yeah. there's little bits of pink that you'll be able to see every now and again. ఇందాక బురదలో చూసాం కదండి, అక్కడేమో ఫాదర్ ని బురదలో నిద్రపోతుంటే ఇక్కడ మదర్ అండ్ డాటర్ ఇక్కడ ప్రశాంతంగా చీకాలు కొడుతున్నాయి. Just at the top of this hill, we've got 2 sets of deer. ఇవి చూడండి కారుకి ఎదురుకొచ్చేసాయి పాపం, వాళ్ళు ఎక్కడికి కదలలేరు ఇప్పుడు. జీబ్రా ఎంత బాగుందో కదా దగ్గర నుంచి, చాలా అసలు అది చూడు మనకి సాఫ్ట్ గా. Can you also see Zebras. little swifts flying around? They're little birds. See, darting around, and they feed as they fly. And these have got a very long trip back to Africa soon, in a couple of months. Rocky flies. Yeah, and you know they sleep as they're flying back to Africa. Wow. They shut down one side of their brain, and then they shut down the other side a bit later. Name's అవును కదా, స్టైల్ గా కూర్చొని ఉంది. అది చూడండి అసలు ఎంత స్టైల్ గా కూర్చొని ఉందో ఆ జిరాఫీ. బ్రిటిష్ హీరోయిన్ లాగా. Oh no, that was no. This is sorry. ఎంత బాగుందో కదా. Malika is the rhino. This is Matea. Sorry. దీని పేరు వావ్. Just ఇది అసలు హీరోయిన్ లాగా కూర్చుంది కదండి. అది 4 months ఓల్డ్ అంట, దానికి 4 నెలలు అంట. Giraffe tongues are 45 centimeters long. It's about from your middle finger down to your elbow. Wow. వాటి చూడు హైట్ లో lumps on పెట్టారు. top of their heads is called Gaddi. ossicones, and it's infused bone, so they're very to spit at me, but they only do the వంట really అలాగే tasty ఉండిద్దిరా, ones మనం are very కూర్చొని long. రైస్ చేస్తాం. డబ్బులు ఉన్నాయండి దీనికి. Yeah, అమ్మా ఏంటో మరి. and they've just lost their winter fur. There's still just a little bit hanging on them. Look, where you at? What is the name of that one? These are Bactrian camels. Bactrian camels. Yeah. Okay. What is the specialty of this? These are normal or Yeah, I think they're just yeah. normal camels? Yeah, normal camels. Yeah. These are డియర్స్ bentine. కొంచెం స్పెషల్ గా ఉన్నాయి కదా, డిఫరెంట్. మనం చూసిన రెగ్యులర్ మన దగ్గర కన్నా కానీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి నిజంగానే. ఆవులు కూడా అండి, వీళ్ళకి చూడండి ఆవులు కూడా ఒక వింత. మనమేమో లెక్క కూడా చేయము. That one. అసలు ఎంత బాగుందోనండి టాప్ లో నుంచి అసలు వ్యూ. చిన్న జింక చూడండి ఎలా వెళ్తుందో. Fire that blue car. Fire that blue car. వావ్ వావ్ ఎంత బాగున్నాయి రా ఇవి. So the other ones, It's a these lighter coloured babies. ones, these are యా called black బుజ్జి buck. బుజ్జి. If I open your window, you might be able to. Oh, we can open. క్యూట్. These are called black buck. Right to the window though, right by your nanny. Go right to the window and hold your hand out flat. Well, have it a little like this, and then they'll come and just take it out your hand. ఇవి బఫెలోస్ అండి, బర్రెలు. కాంగో బఫెలోస్ అంటారంట. బర్రెలే ఆమె ఫీడ్ చేస్తుంది. ఇవి బర్బరీ షీప్ అంటండి. The Barbary sheep like to use their horns to dig all these holes మన in the గోట్స్ grass. లాగే ఉన్నాయి, మన ఇవి ఉంటాయి కదా గొర్రెలు, అలా ఉన్నాయి అన్నమాట. Others over the back ఇదిగోండి on the మనం left. మేకల్లాగా, మేకలు ఎందుకు వస్తారో పొట్టేళ్ళు లాగా, మన పొట్టేళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి ఇవి. జూలు జూలుగా ఉంది కదా. జూల్ జూలుగా ఉన్న లైన్ మాత్రం చాలా బాగుంది. అవును చాలా యాక్టివ్ గా కూడా ఉంది. అవును చాలా యాక్టివ్. అది కాక అది ఇట్లా లేసినప్పుడు అసలు ఎట్లా అనిపించింది, రాయల్ గా. ఇదేంటి అదే వైట్ లైన్స్, ఆ లైన్స్ ఇందాక అక్కడ చూసినవి భలే ఉన్నాయి కదా. అది ఎలా ఉందంటే కొంచెం రాయల్ గా, ఇప్పుడు మనము నార్నియాలో చూస్తాం కదా లైన్స్, అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంది.
వావ్, నాకు ఎక్స్పీరియన్స్ అయితే బాగా నచ్చిందిరా. ఆస్ట్రిచ్ అండి, రోడ్డు క్రాస్ చేస్తున్నాయి రెండు పెద్దవి, రోడ్డు మధ్యలో ఉన్నాయి. క్రాస్ కూడా చేయట్లేదు, అడ్డంగా నించున్నాయి. హలో, Ostrich Hi. have got 2 toes and they're very ఆస్ట్రిచ్ హార్మ్ఫుల్ It's రా, not the right food. కొరుకుతుంది. Bye. Do they For them bite? having No, they don't bite. They just peck off your hand. for them having eggs. Yeah, they do. They do. Like Which colour eggs, of and egg? It's just like chicken eggs. ఓకే, Not సేమ్ fertilised, చికెన్ ఎగ్ they're లాగే just an ఉంది. egg. You know, because you fed the animals. You see where the white flowers are? Yeah. That's where the wash basins are. ఓకే, Thank you. Overlook. Have fun. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. Thank you. ఉందిరా సఫారీ. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా నాకు లైన్స్ బాగా నచ్చాయి. ఇప్పుడు మనం ఏం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అంటే చిన్న చిన్నవి మామూలు ఉంటాయి కదా, వైల్డ్ కానివి, వాటిని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. పక్కకి వెళ్ళి స్పెట్స్ పెడుతుంది. అది ప్రాపర్ అడవిలోకి వెళ్ళిన అమ్మాయి లాగా ఉన్నప్పుడు ఆ బ్యాగ్ వేసుకుని. ఇది ఏంటంటే ఇప్పుడు మనం రాయల్ బెంగాల్ టైగర్ ని మనం అదేంటి సఫారీలో కాకుండా ఇక్కడ కొంచెం ఎన్విరాన్మెంట్ ఆ అడవిలో దాన్ని మనకు గ్లాస్ లో నుంచి చూపిస్తున్నారు అన్నట్టు మనం వెళ్ళి చూసేద్దానండి. ఇక్కడ అన్ని హోర్డింగ్స్ ఉన్నాయన్నమాట, వాటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఎలా ఎంత స్పీడ్తో వెళ్ళిద్ది, దాని గెస్టేషన్ పీరియడ్ ఏంటి, ఇవన్నీ మాత్రం ఇలా హోర్డింగ్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అరే పడుకొని ఉందిరా, పడుకొని ఉంది, చూస్తుంది. బెంగాల్ టైగర్ అనుకుంటా కదా, చూస్తుంది. సుమట్రాన్ టైగర్ అంట. సుమట్రానా లెగిస్తుంది. లేచింది. అదిగో ఉండండి, లెగిచింది. సూపర్. లెగిచింది కానీ కిందికి రావట్లే, ఏదో చూస్తుంది బాగా ప్రశాంతంగా. ఎందుకు రా కూర్చుంటున్నావు, రావాలనా? అది వచ్చే మూడులో లేదు అయినా. ఇప్పుడు పెంగ్విన్ చూడండి ఎంత బాగుందో, అక్కడ చూడండి చాలా ఉన్నాయి పెంగ్విన్స్. డాన్స్ చేసుకుంటూ వస్తుంది కదా అది. చూడు ఎంత బాగా వస్తుందో, దిక్కేసింది. వెళ్ళిపోతున్నాయి. పిలు రామమ్మ పెంగ్విన్, రామమ్మ మహాలక్ష్మి. రావట్లేదు అసలు కదా. రెప్టైల్ వరల్డ్ అన్ని పాములు ఇవే ఉంటాయి కదా, తొండలు అలాంటివన్నీ ఉంటాయి. మనం వెళ్ళి చూద్దామండి. ఏం పాము ఇది చూడండి, పాము ఇది యూరోపియన్ గ్లాస్ లిజర్డ్ అంటండి. పామైనా లిజర్డ్ అంటే బల్లి కదరా. ఓ అరే ఇది చూడు, ఎనిమల్ బైట్స్ ఏంటి అసలు, మొసల్లా? అవునరా, ముసలియే కదా, ముసలో ఏదో ఒక జాతికి చెందిన బల్లో ముసలో అయి ఉండిద్ది నాకు తెలిసి. ఇక్కడ ఏం పేరు లేదు మరి. అదే ఇక్కడ చూడు ఎన్ని రాసి పెట్టారు, ఇవన్నీ ఉంటాయి లోపల. అమ్మో ఇట్లా ఇక్కడికి రా, ఇట్లా కొండ చిలువా ఏంటి అది చూడండి ఎలా కదులుతుందో. ఎంత పెద్దగా ఉందో, ఎంత లావు. Yes, it's there, it's there. It's the green one, the kind of green. ఇక్కడ ఏం లేవు, ఏం లేవు ఇంకా. దాని వెళ్ళిపోదా, ఒక్కటే పెద్దది ఉంది, ఇంకేం లేదు. నేను స్పెట్స్ తెచ్చుకోలేదురా, ఉందా వద్దులేదా. ఇది చూడండి ఎంత పెద్ద పాము, ఎంత లావుగుందో, ఎంత పెద్ద ప్రాలిక ప్రాలిక ఆగు. చెప్పు ఎందుకు వెళ్ళిపోతావు,
ఎందుకు వెళ్ళిపోతున్నా చెప్పు. ఆ పాములు నేను చూడలేను బాబాయ్, అంత పెద్ద పాములు. అది అసలు ఎంత పెద్దగా ఉందో బామ్మో అండి, ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ చూసి ప్రవళిక భయపడి పరిగెత్తి వెళ్ళిపోతుంది. దారా వద్దులు వెళ్ళిపోదాం రా. చూడండి ఎలా మూవ్ అవుతుంది, ఇట్లా తెలుస్తుంది. అమ్మో ఇంత పెద్దగా ఉందో. అది చూడండి అండి. అవుట్డోర్ మినీ సినిమా హాల్ అయిపోయింది. ఇక్కడ రెప్టైల్ టాప్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. 3 o'clock ఉందంట. సో మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఏం చెప్తారో చూడాలి. నేను ప్రవళిక రెప్టైల్ టాప్ కోసం ఇక్కడ కూర్చొని ఉన్నాము. చూడాలి ఏం చూపిస్తారు. ఏమో చెప్పు. అమ్మో ఆ టాక్ ఏదో ఈవిడే మనకు వద్దమ్మ ఈ పాములు చేసి దాచుకుని. Here, this microphone has got a lot worse since the last time I've done one of these. We'll get through it. You are here for this little lady. Now, any guesses at what it is? They eat. Yes? No? Few nods? This isn't true. Has anyone ever dislocated? You go in to choose an animal to come and do this. You pick the chill one of the two. And then you come out here and then you've this. What are you doing? Anyway, so a snake weighing 7 foot tall, 150 kilo. It's a big old snake. But scientists, they don't, well, we've got the fossil records to go on. See, now you're all wrapped up in headphone wires. It's going to make the headset even worse.